సంగమేశ్వరం గత సంవత్సరం జూన్ 15వ తేదీ గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశించాయి. ఈ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశించడం జరిగింది. పోయిన సంవత్సరం జూన్ 15వ తేదీ మునిగిపోయిన ఆలయము తిరిగి మార్చి 22వ తేదీ సోమవారం స్వామివారు బయటపడి పూజలు అందుకోవడం జరిగింది. మార్చి 22వ తేదీ బయటపడిన ఆలయము ఆగస్టు 1వ తేదీకి 131 రోజుల పాటు బయటపడి పూజలు జరగడం జరిగింది. దాదాపు వేలాది మంది భక్తులు సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. చాలా మంది ఎల్నినో ప్రభావం, వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని బెదిరించినప్పటికీ 125 సంవత్సరాల చరిత్రలో పడమటి కనుమలలో సహ్యాద్రి పర్వతంలో భారీ వర్షాలు పడి అక్కడ ఉండే జలాశయాలన్నీ నిండి దిగువకు రావడం జరిగింది. ఈ నెల శ్రావణ మాసం అంతా కూడా వరదలు బాగా వచ్చి అన్ని జలాశయాలు సంపూర్ణంగా నిండుతాయి. ఇంకొకటి ఏమంటే ఉగాది గురువారం రావడంతో, గురువారం ఉగాది వచ్చిన సంవత్సరం బృహస్పతి గ్రహం మంచిగా చూడడంతో దైవానుగ్రహంతో వర్షాలు కురిసి జలాశయాలన్నీ, కుంటలు, చెరువులన్నీ నిండడం జరుగుతుంది. ఆ భయం అనేది తొలగిపోయింది. ఈ రోజుతో సంగమేశ్వరాలయం మునగడంతో భారీగా వరద జలాలు, లక్షల క్యూసెక్కుల వరద జలాలు ఇంకా 10-15 రోజుల పాటు కొనసాగుతాయి. శ్రీశైల జలాశయం సంపూర్ణంగా నిండి తర్వాత నాగార్జున సాగరు, అలాగే వెలుగోడు, తర్వాత అలగనూరు, ఇటు తెలంగాణ కల్వకుర్తి, నెట్టెంపాడు అన్ని ప్రాజెక్టులు సంపూర్ణంగా నిండి స్వామివారు పశువులకు మేత, పక్షులకు ఆహారము, మనుష్యులకు ఆహారం సంపూర్ణంగా అందించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండడం వల్ల ఈరోజు గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశించాయి. అలాగే ఈ ఆలయం దాదాపు ఇంకొక 10 రోజుల్లో సంపూర్ణంగా నిండి మిగతా వారికంతా కూడా జలాశయం నుండి నీళ్లు అందుతాయి.